హాయ్ ఫ్రెండ్స్, నేను ఏపీ సెట్ ఎగ్జామ్ గురించి పేపర్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఒక వీడియో అయితే పెట్టాను కదండి. ఆ వీడియోకి అయితే చాలామంది కామెంట్స్ అయితే పెట్టారు. వాటికైతే ఈ వీడియో అయితే నేను రిప్లై అయితే ఇస్తానండి. అందులో ఫస్ట్ కామెంట్ గురించి చెప్తానండి. అసలు సిలబస్ చూసారండి మీరు అని అయితే అడిగారండి. ఒక ఎగ్జామ్కి అప్లై చేసామంటే ఎగ్జామ్కి ఏం ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది, అసలు సిలబస్ ఏంటి అనేది అయితే చూస్తానండి. ఏ ఎగ్జామ్కైనా అప్లై చేసే ముందు ఏ ఎగ్జామో తెలియకుండా అయితే అప్లై చేయం కదండి. సిలబస్ అయితే రాసుకున్నాను నేను. ఏపీ సెట్ సిలబస్ వచ్చేసి పేపర్ 2కి సంబంధించండి. సామాన్య భాషా విజ్ఞానం, తెలుగు భాషా పరిణామం వికాసం, ప్రాచీన తెలుగు సాహిత్య అధ్యయనం ప్రక్రియలు, ఆధునిక తెలుగు సాహిత్య అధ్యయనం ధోరణులు ప్రక్రియలు, జానపద గిరిజన విజ్ఞానం, తెలుగు సాహిత్య విమర్శ, సంస్కృత సాహిత్య పరిచయం, తెలుగువారి చరిత్ర సంస్కృతి, బాల వ్యాకరణం, ఛందస్సు అలంకారాలు, అనువాదం, పత్రికలు, ప్రసార మాధ్యమాల రచన. ఆల్రెడీ డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి దీని గురించి నేను క్లాసెస్ కూడా మీకు ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాను. ఈ విషయం అందరికీ తెలుసు కదండి. తెలుగు కంటెంట్, తెలుగు సాహిత్య చరిత్ర టెట్టో సెట్ అని చెప్పేసి ఇక్కడ సెట్ అని రాసుకున్నాను చూడండి. తెలుగు భాషా చరిత్ర ఇక్కడ చూడండి సెట్ అని రాసుకున్నాను. నెక్స్ట్ సాహిత్య విమర్శ సెట్ అని రాసుకున్నాను చూడండి. నెక్స్ట్ బాల వ్యాకరణం సెట్ అని రాసుకున్నాను. నెక్స్ట్ ఛందస్సు సెట్ అని రాసుకున్నాను. నేను ప్రిపేర్ అయ్యే బుక్లో, డిఎస్సికి ప్రిపేర్ అయ్యే బుక్లో ఉన్న టాపిక్స్ అన్నీ కూడా ఇందులో టిక్ పెట్టుకున్నానండి. ఇవి లేని టాపిక్స్ అనమాట. జానపద సాహిత్యం నెట్టో సెట్ డిఎస్సికి, జేఎల్, డిఎల్ఈకి కూడా యూజ్ అయ్యే టాపిక్స్ అండి. జానపదుల పండుగలు, జాతరలు, ఉత్సవాలు ఇవన్నీ కూడా నోట్స్ అనమాట. ఇవన్నీ మొత్తం జానపద నమ్మకాలు, వ్యాధులు, వైద్యం, గిరిజనులు ఏంటి సంబంధించి. నెక్స్ట్ జానపద సాహిత్యంలో ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవన్నీ. టాపిక్స్ అయితే నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. పేపర్ 2కి సంబంధించి ఇవి సిలబస్ అండి. సెట్ వచ్చేసి ఐసిటి బిట్స్ అండి. 8 మార్క్స్ వస్తాయి ఇందులోని. మనకి కంప్యూటర్ బిట్స్ అనమాట. ఇవన్నీ కూడా పేపర్ 1కి సంబంధించి ఇవన్నీ. ఇదిగోండి ఈ టైప్లో కూడా మన కోడ్ అయితే మన బిట్ అడిగారు కదండి, దీన్ని ఎలా రాయాలని చెప్పేసి ఆ బిట్స్ అనమాట. ఇలా అండి నేను ఎగ్జామ్కి అప్లై చేశానంటే ఆ ఎగ్జామ్కి అసలు ఏ సిలబస్ ఉంటుంది ఏంటి అనేది కంపల్సరీగా నోట్స్ అయితే రాసుకుంటాను. నా దగ్గర బుక్స్ ఉంటే ఆ బుక్స్లో టిక్స్ పెట్టుకుంటాను. లేని సిలబస్ అయితే నేను నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. సిలబస్ అయితే నాకు తెలుసండి. కాకపోతే ఏంటంటే ఆన్లైనా ఆఫ్లైనా అనేది నేను క్లారిటీగా అయితే చూసుకోలేదన్నమాట. ఇంకోటి ఏంటంటే నాకు సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు. నేను ప్రిపేర్ అయ్యి ఉంటే కనుక బాగా రాసి ఉండేదాన్ని అని అయితే చెప్పడం అయితే జరిగిందండి. నేను నోట్స్ అయితే రాసుకున్నాను, కానీ ఎప్పుడైతే జాబ్ క్యాలెండర్లో డిఎస్సి అక్టోబర్కి పోస్టులు లేవని చూసానో కొంచెం నాకేంటంటే డిసప్పాయింట్ అయిపోయాను అనమాట. ఇంకా ఏ ఎగ్జామ్ రాయబుద్ధి అయితే కాలేదు. సో దానివల్ల ఏంటంటే ఇంకా సెట్కి అయితే ఎప్పుడో అప్లై చేశాను కదండి. మన జాబ్ క్యాలెండర్ రాకముందే మనం సెట్కి అప్లై చేసాం. సో ఏంటంటే ఎగ్జామ్ రాయాలి కదా అని చెప్పేసి ఇంకా అంటే కొద్దిగా అప్పుడు ప్రిపేర్ అయ్యాను నేను ఎగ్జామ్కి. ఎందుకంటే ఆల్రెడీ మనం డిఎస్సి ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి మీకు ఆల్రెడీ నేను క్లాసెస్ కూడా నావి ఉంటాయి. ఏది బాల వ్యాకరణం గురించి అయితే ఏంటి, సాహిత్యం గురించి అయితే ఏంటి, నేను ఆల్రెడీ కొన్ని క్లాసెస్ అయితే చెప్పడం అయితే జరిగింది. సో అవి ప్రిపేర్ అయ్యాను అంతే. నేను ఇంకా పర్టికులర్గా అంటూ ఏమీ ప్రిపేర్ అవ్వలేదండి. సో ఇక్కడికైతే మీకు డౌట్ అయితే క్లియర్ అయిపోయిందని అనుకుంటున్నాను. ఒక కామెంట్కి సంబంధించి మీకు సిలబస్ తెలుసా అనే దాని గురించి అయితే నేను క్లియర్ చేసేసానండి ఒక కామెంట్కి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి కట్ ఆఫ్ అయ్యి అడుగుతున్నారండి. నాకు తెలిసిన మట్టుకు ఏంటంటే మనకి 150 బిట్లు 180 మినిట్స్ అయితే ఇచ్చారు. నేను కామెంట్ కూడా రిప్లై ఇచ్చాను. సేమ్ మనకు టెట్కి ఎలానో అలానే అని చెప్పాను. అంటే బీసీలకి ఎలాగా 75 రావాలి అలాగా. ఇది ఏంటంటే మనకు ఒక బిట్కి 2 మార్క్స్ అనమాట.
150 బిట్స్కి మనం 150 మార్క్స్ కాదండి, 300 మార్క్స్కి మనం ఎగ్జామ్ అనేది రాసామన్నమాట. అంటే మీరు 10 బిట్లు కరెక్ట్ పెడితే మీకు 20 మార్క్స్ అనేవి వస్తాయి. అంటే ఒక బిట్కి 2 మార్క్స్ అనేవి వస్తాయి అన్నమాట. మనం 300కి రాసాము, అలా లెక్కేసుకుంటే ఒక బీసీకి 75 అంటే దాన్ని డబుల్ చేసుకుంటే మనం క్వాలిఫై అవుతాము. ఇది ఓన్లీ ఎలిజిబిలిటీ టెస్ట్. ఓకేనండి, నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను అనమాట. అంటే ఒక ఎగ్జామ్ రాస్తున్నామంటే దాని గురించి మనం ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాలి. నేను తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ మట్టు మీకు చెప్తున్నాను. ఒకవేళ ఇందులో ఏదైనా మిస్టేక్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలా కాదు మేడం ఇలాగ అనేసి కొంచెం కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇంకో కామెంట్ కూడా పెట్టారు, సెట్ నెట్ అనేవి జేఎల్కి అవసరం లేదు. నేను ఆల్రెడీ ఇంతకుముందు క్లాసులో కూడా నేను ఏపీ సెట్కి అప్లై చేశానన్న వీడియోలో అయితే చెప్పినట్టున్నానండి. ఆల్ టికెట్ వచ్చిందన్న వీడియోలో కాదు, ఇంతకుముందు ఒక వీడియో కూడా పెట్టాను. ఏపీ సెట్కి అప్లై చేసినప్పుడు ఏంటంటే జేఎల్కి అవసరం లేదు, జూనియర్ లెక్చరర్కి. డిగ్రీ లెక్చరర్కి అయితే ఖచ్చితంగా సెట్ కానీ నెట్ కానీ అవసరం అని అయితే చెప్పాను. ఒకసారి అయితే నాకు రిప్లై అయితే ఇచ్చారు, జేఎల్కి అవసరం లేదండి, డిఎల్కి అయితే అవసరమని. ఓకే సార్, చెప్పినందుకు థ్యాంక్స్ అండి. అంటే ఆల్రెడీ ఆ ఇన్ఫర్మేషన్ అయితే నాకు తెలుసు. ఓకేనండి, ఇది మీరు పెట్టిన కామెంట్స్కి అయితే నేను రిప్లై అయితే ఇచ్చాను. ఇంకా నాకు దీని గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే ఏమీ తెలీదు. మీకు ఏమైనా తెలిస్తే కనుక అది కాదండి ఇది అని చెప్పేసి కొంచెం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఎంతవరకే తెలుసుకున్నానండి. మనం ఏంటంటే లెక్చరర్గా అయ్యి రాయడానికి జేయాలి, కానీ మనం లెక్చరర్గా అయ్యి రాయడానికి మనకి నెట్ సెట్ అవసరం అవుతాయి. ఇవి ఏంటంటే మనకి డిఎస్సికి టెట్ ఎలా ఎలిజిబుల్లో, సో దీనికి కూడా మనకి సేమ్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని చెప్పేసి నాకు ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాతే నేను దీనికి అప్లై చేయడం అయితే జరిగిందండి. ఎందుకంటే డిఎస్సికి రోజు రోజుకి కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, మనం పీజీ చేసాం కాబట్టి ఈ పీజీ క్వాలిఫికేషన్ బట్టి మనం సెట్ అనేది రాస్తాం కాబట్టి నేనైతే అప్లై చేయడం అయితే జరిగిందండి. ఇంకోటి ఏంటంటే అన్ని సబ్జెక్ట్స్ కలిపి వచ్చినాయని అనకండి అనేసి అన్నారు. నేను రాంగ్ అయితే ఏం చెప్పలేదండి. ఏంటంటే పేపర్ 2 మొత్తం అంతా తెలుగే వచ్చింది. పేపర్ 1 ఏంటంటే మ్యాథ్స్ వచ్చింది, ఫిజిక్స్ టైప్ సమ్స్ వచ్చినాయి, బయాలజీ బిట్స్ వచ్చినాయి, కంప్యూటర్ బిట్స్ వచ్చినాయి అని మాత్రమే చెప్పానండి నేను. అంటే అన్నీ కలిపి వచ్చినాయి, మనం అన్ని సబ్జెక్ట్స్ కూడా ప్రిపేర్ అవ్వితేనే ఒక ఎగ్జామ్ అనేది రాయగలం అని మాత్రమే చెప్పాను నేను. ఓకేనండి, మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఫస్ట్ టైం రాశాను, నాకు ఎలా వచ్చిందో అన్న దాన్ని నా అనుభవాన్ని మీతో షేర్ చేసుకున్నాను అంతే, అంతకుమించి అయితే ఏం కాదు. పేపర్ 2 అయితే మొత్తం తెలుగానండి. పేపర్ 1లోనే మనకు అన్ని సబ్జెక్టులు వచ్చినట్టు అయితే నాకు అనిపించింది. సో ఆ విషయాన్ని నేను షేర్ చేసుకున్నాను అనమాట. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అలాగే వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ చేసి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.